నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన సీఎం జగన్. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రాధా రంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర ఇతరులు. ఈ సందర్భంగా వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు సీఎం జగన్. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. సభలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి ప్రోటోకాల్ బ్రేక్ చేసి నరేంద్ర మోడీ గారు మైక్ ముందుకొచ్చి పోలీసుల్ని అలర్ట్ చేశారంటే, అంటే ఒక ప్రధానమంత్రి గారు అలర్ట్ చేసే వరకు కూడా పోలీసులు మొద్దు నిద్ర వీడలేదనంటే ఎంత బలమైనటువంటి ఆదేశాలు పల్నాడు ఎస్పీకి, అక్కడ డిఐజీ పాల్రాజ్కి వచ్చినాయో అర్థమవుతూ ఉన్నాయి. ఇవాళ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఇంకొక షెడ్యూల్ వచ్చేసింది ఎలక్షన్కి. రేపు ఏప్రిల్ నెలలో నామినేషన్స్, మే 13వ తారీఖు పోలింగు, అన్నీ వేగవంతంగా జరిగిపోతున్న తరుణంలో ఏ రాజకీయ పార్టీ అయినా తమ కార్యక్రమాలకి ఆ రాజకీయ పార్టీ నాయకులను వాడుకుంటారు. కానీ తాడేపల్లి వైసీపీ పార్టీ మాత్రం వినూత్నంగా ఐపీఎస్ని బాధ్యతలు పెట్టారు. వైసీపీ నాయకులు చేయాల్సిన బాధ్యతల్ని ఐపీఎస్లకి పెట్టి ఐపీఎస్ల పైన ఆ పనులు చేపిస్తున్నారంటే ఐపీఎస్లు, కొంతమంది ఐపీఎస్లు ఎంత దిగజారిపోయి ఇవాళ వన్ సైడ్గా పనిచేస్తూ ఉన్నారో అర్థమవుతోంది. నేను చెప్తా ఉన్నా వీళ్ళందరికీ, పేర్లు కూడా చదువుతా వీళ్ళందరికీ చెప్తా ఉన్నా, ఇంకొక 45 రోజుల్లో జగన్ ఈ రాష్ట్రాన్ని దాటి వెళ్ళిపోతాడు. మీరు ఈ రాష్ట్రంలో పనిచేయాల్సినటువంటి వాళ్ళు ఇప్పటికే తప్పుల మీద తప్పులు చాలా చేశారు. నేను చదవబోయే పేర్లు. ఇప్పటికైనా మీరు మేల్కొనకపోతే మొత్తం మీ సర్వీస్ రికార్డ్స్ అన్నీ కూడా మొత్తం అన్ని రకాలుగా ఇరుక్కుంటారు. ఇవాళ దీంట్లో ముఖ్యమైనటువంటి బాధ్యతని రాష్ట్రంలో అభ్యర్థులకి, ఎవరైతే వైసీపీ 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అభ్యర్థులకు, 25 పార్లమెంట్ అభ్యర్థులకి డబ్బు, మద్యం సప్లై చేసే బాధ్యతని చిత్తూరు ఎస్పీ రిష్యంత్ రెడ్డి మీద పెట్టారు. అంటే ఇతను ఐపీఎస్
చదువుకొని ఇప్పటికే పొంగనూరులో అనేకమైన అక్రమ కేసులు పెట్టి పెద్దిరెడ్డి బంధువుగా ఉండి ఇతను పెద్దిరెడ్డి ఇంట్లో మరి పాలేరులాగా పనిచేస్తూ ఇష్టారీతిన తాడేపల్లి ఆదేశాలు పాటిస్తూ ఇతర పార్టీల వాళ్ళని ఇబ్బంది పెడతమే లక్ష్యంగా రిష్యంత్ రెడ్డి పనిచేస్తా ఉన్నాడు. ఇతనికి ట్రాన్స్పోర్టర్ సినిమా వచ్చింది, ఒక ట్రాన్స్పోర్టర్ అని. ఆ బాధ్యతను ఇతనికి అప్పచెప్పి ఇవాళ అన్ని నియోజకవర్గాలకి మనీ లిక్కరు మొత్తం బాధ్యత ఈ ట్రాన్స్పోర్టరు రిష్యంత్ రెడ్డి చూస్తా ఉన్నాడు. ఇంకొక పెద్ద ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామరెడ్డి. ఈ కొల్లి రఘురామరెడ్డి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీగా టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మేము ఎలక్షన్ కమిషన్ ఒకటి మనవి చేస్తా ఉన్నాం. అయ్యా వీళ్ళు ఫ్యాన్ గుర్తు కాదు, వీళ్ళు గొడ్డలినే ఉపయోగిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి గొడ్డలి గుర్తు కేటాయించమని మేము ఎలక్షన్ కమిషన్కు మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 5 ఏళ్లుగా వీళ్ళ అకృత్యాలు నిత్యకృత్యాలు అయిపోయినాయి. ఇది ప్రజారంజిక పాలన కాదు, ప్రజాభక్షక పాలన. ప్రజలు రక్షించటం కాదు, ప్రజల మీద నిర్దాక్షిణ్యంగా దాడులు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు నా వాళ్ళని చెప్పుకుంటున్న జగన్ రెడ్డి ఈ వర్గాల మీద 5 ఏళ్లుగా మీరు చేస్తున్నటువంటి దాడులు 300 మందిని బీసీ బిడ్డలను పొట్టన పెట్టుకున్నారు. 188 మంది ఎస్సీ బిడ్డల్ని మీరు పొట్టన పెట్టుకున్నారు. 50 మంది మైనారిటీ బిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా చంపారు. 63 మంది ఎస్టీ బిడ్డల్ని అతి కిరాతకంగా చంపారు. అంటే నీకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ 2019లో నువ్వు ఒక్కసారి అవకాశం అంటే నమ్మి ఓటేసిన పాపానికి 596 మందిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డల్ని పుట్టన పెట్టుకొని కిరాతకంగా చంపి ఈ రోజున నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అనటానికి నీకు నోరెలా వస్తుంది జగన్ రెడ్డి? ఈ రోజున మాకు రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే గొడ్డలి. అంటే మీకు అండగా నిలబడ్డటువంటి వర్గాల్ని ఈరోజు మా సంక్షేమం మర్చిపోయారు, మా అభివృద్ధి మర్చిపోయారు, చివరికి మా ప్రాణాలు తీసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చింది. నేను అడుగుతున్న పోలీసు అధికారుల్ని, మీరు చట్టాన్ని కాపాడాలి, ప్రజల మాన ప్రాణాలను కాపాడాలి, మీకు జీతాలు ఇస్తున్నది ప్రజల కష్టంతో కట్టేటువంటి ట్యాక్సులు. మీరు ఏం ప్రమాణం చేసి వచ్చారు? వాళ్ళ ప్రమాణాన్ని మరిచి, ప్రజల రక్షణ మర్చి, ప్రజల పక్షాన పనిచేయాలనే కనీస జ్ఞానం లేకుండా వైసీపీకి తొత్తుల్లాగా, వాళ్ళ కార్యకర్తల్లాగా మీరు పని చేయటం అంటే ఇది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి పద్ధతి కాదు. నేను అందరినీ అనటం లేదు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గంకు చెందినటువంటి, అది పోలీసా, రెవెన్యూ, ఏదన్నా కానివ్వండి,
వాళ్ళు నిర్దాక్షిణమైనటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఏ మాత్రం కూడా. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రతి ఎకరాకు నష్టపోయిన ప్రతి రైతుకు, పంట వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతుకు 10,000 ఇవ్వాలి. అదేవిధంగా మీ చర్యల వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ పట్టింపు లేని కారణంగా ఈ రాష్ట్రంలో ఎండిపోయినటువంటి పంటలు మొత్తం ఎన్ని ఉన్నాయో మొత్తం ఎన్యూమరేట్ చేయండి. వాళ్ళకు కూడా ఇదే విధంగా ప్రకృతి విపత్తు పద్ధతిలోనే 10,000 రూపాయలు ఇచ్చేటువంటి ప్రత్యేక జీవనం తీసుకురండి. రైతాంగానికి మించినటువంటి శ్రేయస్ ఇంకేముంటుంది? మొత్తం రాష్ట్రం అన్నదాతలు కదా, 2.5 కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా సేద్యాన్ని నమ్ముకొని బతికేవాళ్ళు. చేయండి, డిక్లేర్ చేయండి. వడగళ్ల వానకు పాత జీవ పద్ధతులు ఏంటి, ఇప్పుడు పంటలు ఎండిపోయినటువంటి, కరెంటు లేక నీళ్లు లేక ఎండిపోయినటువంటి రైతులకు ఏమిస్తారో ప్రకటించండి. అదే 10,000 ఇస్తారా, ఇంకా ఎక్కువ ఇస్తారా? మాకంటే మేము సిపాయిలం మనగాలం అని చెప్పుకుంటారు కదా, మరి మాకంటే ఎక్కువ ఇచ్చు నిరూపించుకోండి. రైతుల వద్ద మీ చిత్తశుద్ధి చాటుకోండి. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుల్ని ఆదుకోవడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క తక్షణ కర్తవ్యం. ఎటువంటి మీనమేషాలు లెక్కించకుండా, జాప్యం జరగకుండా ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలి. పంటలు ఎండినటువంటి వాళ్ళు బాధ అనిపిస్తుంది. అసలు మేపుతుంటే ఇంకో దిక్కు గుండెల్లో మంట చెలరేగి రైతాంగం తాము పెట్టినటువంటి పంట ఎండిపోతుంటే దాన్ని అంటిస్తున్నారు. మంటలు మండుతున్నాయి. ఇటువంటి సన్నివేశాలను, సందర్భాలను చూడడానికే ప్రజలు మార్పు కోరినరా? రైతాంగాన్ని కూడా ఆలోచించమని కోరుతున్నాం మేము. మీరు ఏ క్షణికావేశంలో, ఏ కారణాల చేత, ఏ తప్పుడు ప్రచారాల చేత, ఏ ప్రభావానికి లోనై నిర్ణయం తీసుకున్నారు, అయిపోయింది. కానీ వీళ్ళు ఏం మార్పు ఉంది మీ కళ్ళ ముందల? మీరే కదా సజీవ సాక్ష్యాలు. ఇంత గొప్ప మార్పు ఇప్పుడు సర్కారు తెస్తారనేనా మీరు వాళ్ళని తెచ్చుకొని నెత్తిన పెట్టుకున్నది? దయచేసి రైతాంగం కూడా ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఒక్క చోట ఒక రైతుకు ఏదన్నా నష్టం జరిగితే పరిగెత్తుకొని పోయేటోళ్ళం మేము. మా ఎమ్మెల్యేలు కానీ, మేము కానీ, ఇతర సహచర మంత్రులు కానీ ఆనాడు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో పంటలు ఎండుతుంటే ఒక ఎమ్మెల్యే బోర్డు, అధికార పార్టీ ఎమ్మెల్యే, ఒక మంత్రి బోర్డు, ఇదేం విచిత్రం అండి, నాకు అర్థం కాదు. ఫేస్ చేయరా సిచ్యువేషన్ని? పరిష్కారాలు లేవా అనుకుంటే? అసాధ్యమైనవా మానవులకు? చేయవచ్చు కదా ఏదో ఒకటి. ఓయప్ప కేసీఆర్ ఇన్ని అప్పులు చేసిండు, అన్ని అప్పులు చేసిండు, పెద్ద దుష్ప్రచారం చేసిరి. ప్రపంచంలో సంపన్న దేశమైన అమెరికా నుంచి పేద దేశాల దాకా అప్పులు అనేది వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో భాగం. అప్పులు చేసి సంపద సృష్టిస్తారు, ఎకానమీని పెంచుకుంటూ పోతారు ఆయా సందర్భాలను బట్టి. ఇక దీన్ని మసిపూసి మారేడుకాయ చేసి తెచ్చిన అప్పుల మొత్తం ఏదో కేసీఆర్ ఇంటికి తెచ్చుకున్నట్లే, వాడుకున్నట్లే దుష్ప్రచారం చేసి చాలా నీచంగా, చులకనగా మాట్లాడి ప్రజలు రెచ్చగొడుతారు కదా. మరి 100 రోజులకే 16,400 కోట్లు ఎట్లా చేస్తారు మీరు? 100 రోజులకే 16,400 కోట్లు ఎట్లా చేసింది రేవంత్ సర్కారు? ఇవాళ ఏం చెప్తారు ప్రజలకు? మీరు చేస్తే గొప్పతనం, మంచితనం, ఇతరులు చేసింది చెడా? ఒకటి మాట్లాడే ముందు రేపు ఈ పరిస్థితి వస్తే ఏం జవాబు ఇవ్వవలసి ఉంటుందో అనేటువంటి స్పృహతో మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడినా ప్రభుత్వాలను నడిపేవాళ్ళు కానీ, ప్రభుత్వాలకు వద్దామనుకునేటువంటి వాళ్ళు కానీ. అలా మీరు మాట్లాడినప్పుడు మీకు స్పృహ ఉండాలి. అప్పుల గురించి మాట్లాడినప్పుడు నిలదీసి మాట్లాడతారు కదా. వాళ్ళు ఇలా ఎట్లా చేస్తున్నారు? పోనీ చేసిండ్రు. మేము తొలి ప్రాధాన్యతగా రైతాంగాన్ని, వ్యవసాయాన్ని ఎంచుకున్నాం. అలా ఫలితాలు తెచ్చినాం, అద్భుతం చేసి చూపించినాం, దేశానికి అన్నపూర్ణంగా తెలంగాణను మలిచినాం. మరి మీరేమన్నట్లా చేసిన అప్పులకెళ్ళి రైతు బంధు ఇట్లా అందరికి ఇస్తారే? ఎందుకు ఇవ్వకపోతే? మరి అప్పులు బరాబర్ చేస్తే రైతు బంధు ఎనికే, రైతులకి ఎనికే పైసలు లేవు, గుత్తేదారుల బిల్లులు ఎనికే మాత్రం పైసలు ఉంటాయి. రైతు బంధుకి ఎనికే పైసలు లేవు. అందువల్ల ఈ ప్రభుత్వం
పెట్టాల్సిన అంశాల మీద దృష్టి పెట్టకుండా పోయినంతకాలం గత ప్రభుత్వం మీద నిందలేసుకొని కాలం వెలబుచ్చాలనుకుంటే అది కుదరదు, సరిపోయిన వ్యవహారం కూడా కాదు. ఖచ్చితంగా స్పందించాలి. మంత్రులు ఎమ్మెల్యేలు ఎండిన పంటల కాడికి కాలుతున్న పంటల కాడికి పోవాలి, ప్రజలతో మాట్లాడాలి, సాంత్వన కల్పించాలి, వాళ్ళకి ఏమి ఇస్తారో చెప్పి రావాలి, ఏం సాధ్యమవుతుందో చెప్పి రావాలి, తప్పించుకోజాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరోవైపు సరే వీళ్ళు ఎన్నికల కంటే ముందు చెప్పారు, చాలా చెప్పారు, వందల అంశాలు చెప్పారు. మరీ నిరుద్యోగ యువకులను అయితే ఆకాశానికి తీసుకొని పోయి మోసం చేశారు. నేల మీద కూడా కాదు. 2 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సి రేవంత్ సర్కార్ది అన్ని రంగాలలో మెగా మోసమే, వంచననే. అని ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక్క ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఒక్క ప్రాసెస్ కూడా వీళ్ళు ఫాలో కాకుండా మొత్తం పోయిన సర్కారు చేస్తే, అది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ జాబ్స్ కానీ, వివిధ దశలు. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కంచె బద్దలు కొట్టినాడే మా అందరికి స్వేచ్ఛ వచ్చిందని చెప్పి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇలా కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరును చూసి ఇలా రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ప్రజలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు రాష్ట్ర పరిస్థితుల మీద ఆలోచన చేసి సర్వేలు క్షుణ్ణంగా ఆలోచన చేసి ఆ రకంగా ముందుకు పోతుంది. కాబట్టి ఈ పరిపాలన నచ్చి గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని పార్టీలో చేరుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో సామాజిక కోణంతో టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా వేసింది 50%, ఇంకా 50%లో ఖచ్చితంగా బీసీలకు, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలందరూ కూడా సంస్థ స్థానం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్య పార్టీ కాబట్టి రేపు 2వ లిస్టులో అందరికీ సంస్థ న్యాయం జరుగుతుంది. బీసీలకు ఎక్కడ అన్యాయం జరగదు. బీసీలకు పెద్దపీట వేసిందే కాంగ్రెస్ పార్టీ. అందులో గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు, బీసీలందరికీ న్యాయం జరగాలి, బీసీలందరినీ అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో పనిచేస్తుంది. కాబట్టి 2వ లిస్టులో బీసీలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. పూర్తి అయినాక దాని మీద మాట్లాడదాం. ఇంకా సీట్లు ప్రకటించే ఉంది. దాంట్లో ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరుగుతుంది. ఎస్టీ, ఎస్సీ మైనార్టీలు అందరూ కలుపుకొని గౌరవ రేవంత్ రెడ్డి గారు, అక్కడ ఉన్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు అన్ని ఆలోచన చేసి కులాల ఈక్వేషన్ గా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ఈక్వేషన్ గా బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలు అందరికీ సంస్థ స్థానం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది. ఎనీవన్? థ్యాంక్ యూ. చీకటి ఒప్పందాల కోసం ఇలా మళ్ళీ కేసీఆర్ ను పొగడడం నీకు ఎంతవరకు సమంజసం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇలా డిమాండ్ చేస్తా ఉంది. విలువలిచ్చే రాజకీయాలను మర్చిపోయి ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి కేంద్రానికి ఏదో నిధులు ఇస్తారు, డబ్బుల సంచులతో వస్తారని చెప్పి చెప్పడానికి మీకు నోరేలా వచ్చిందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా బీజేపీ కేంద్రంలో అధికారం నుండి ఎన్నో రాష్ట్రాలను పడగొట్టిన చరిత్ర మీది. ఇలా గౌరవ ముఖ్యమంత్రి 6 నిమిషాలు గెలిచిన మొదటి నుంచి సుమారు 20 గంటలు పనిచేసి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలతో పాటు మేమిచ్చినటువంటి పథకాలను ఒకటొకటి అమలు చేసుకుంటూ ఇలా అప్పుడ తెలంగాణను అభివృద్ధి వైపు తీసుకుపోతుంటే ఓర్వలేక మీరు గెలవలేమని తెలిసిపోయి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఈ రకంగా మాట్లాడడం, చౌకబారు పకడలు, పిట్టాదొర అని చెప్పి సంబోధించడం నీ అవివేకానికే మేము వదిలేస్తున్నాం. కాబట్టి ఇలాంటి ప్రకటనలు బంద్ చేసుకోవాలి. మీ బీజేపీ, బీఆర్ఎస్ పొత్తులను తెలంగాణ ప్రజలు గమనించారు. మీకు తెలంగాణలో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ డిపాజిట్ దక్కకుండా తెలంగాణ ప్రజలు ఇలా చిత్తుగా ఓడగొడతారు. మీరు మల్కాజ్గిరిలో గెలవడానికే మళ్ళా కేసీఆర్ ను ఇలా తురుంకానంటున్నాం. మరి గతంలో రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఎడిపోయినాయి. గతంలో మీరు నల్లధనం తెస్తున్నటువంటి మాటలు ఎడిపోయినాయి. కేంద్రం ఇచ్చినటువంటి హామీలకు తుంగర దొక్కి ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు మీరు జమ చేస్తున్న మాట ఎందుకు నిలబెట్టుకోలేదు?
ఇవాళ ఒక మతతత్వ పార్టీగా ఇవాళ మతాలను కులాలను అడ్డం పెట్టుకొని మీరు మళ్ళీ ఓట్లు దండుకోవాలని చూస్తుంది తప్ప తెలంగాణ ప్రజలు భారీ మెజార్టీ తోటి ఇలా ప్రజాపాలన ప్రజా నాయకుడిగా రేవంత్ రెడ్డిని ప్రజలు ఎన్నుకున్నారు. మీరు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ దొరపాలనను అంతమొందించి ఇలా తెలంగాణలో ప్రజాపాలన ఇలా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసిన ఘనత తెలంగాణ ప్రజలు. కాబట్టి ఇలాంటి చిల్లర మల్లర ప్రకటనలు మానుకోవాలి. ఒక బీసీ బిడ్డగా గతంలో బీసీ ముఖ్యమంత్రి అయితే చెప్పుకున్న నువ్వు బీసీల గౌరవం తీసే విధంగా మాట్లాడొద్దని చెప్పి నిన్నను మాట్లాడినటువంటి మాటలను ఉపసంహరించుకోకపోతే మల్కాజ్గిరిలో మీకు డిపాజిట్ దక్కదని చెప్పి ఇలా మేము హెచ్చరిస్తున్నాం. ఈ చౌకబారు ప్రకటన మానుకోవాలి. మీ చీకటి ఒప్పందాలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇప్పటికే 90% ఇచ్చిన హామీలు అమలు చేసినాం. పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తెచ్చినాం. పేదోడికి ఇల్లు కట్టే కార్యక్రమం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం, అతి త్వరలోనే రైతులకు రుణమాఫీ చేసే కార్యక్రమం కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రకటించబోతున్నారు. కాబట్టి ఈ ప్రజల నుంచి వచ్చే ఆదరణను తట్టుకోలేక రేపు మీకు ఎక్కడ డిపాజిట్ దక్కదనే అక్కస్తోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చిల్లర మనుల ప్రకటన చేస్తున్నారు. దీని తీవ్ర ఆర్ కృష్ణయ్య ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇక్కడ ఒరిస్సా, ఇక్కడ తమిళనాడు, కర్ణాటక పోతే అక్కడ బీసీ మీటింగ్ పెట్టినప్పుడు నేను పోతే అక్కడ ప్రజలందరూ మమ్మల్ని ఏపీలో కలుపుకొని అడుగుతున్నారు. ఎందుకు ఏపీలో కలుపుకోవాలని నేను అడిగిన వాళ్ళను. మొన్న ఛత్తీస్గఢ్ పోయినప్పుడు అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే మా అక్కడ ఏపీలో కలుపుకుంటే మా పిల్లలకి ఇంజనీరింగ్ ఫీజు కట్టడం ఉండదు, స్కాలర్షిప్ వస్తుంది. మా పిల్లలు చాలామంది లేబర్ పనికి పోతున్నారు. 4 ఏళ్ళ 5 ఏళ్ళ నుంచే కార్మికులు లేబర్ పని, బాడీ లేబర్ పని చేస్తున్నారు. అదే ఏపీలో కలుపుకుంటే మా పిల్లలు అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారు, పైకి వస్తారు. మాకు గొర్రెలు వద్దు, బర్రెలు వద్దు, మేకలు వద్దు. ఎంతసేపు ప్రభుత్వం మీద ఆధారపడరు కాదు. మా పిల్లలు చదువుకుంటే రేపు డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారు. ఏది కాకపోతే ఆఖరికి లీడర్లను అవుతారు. కాబట్టి చదువు ద్వారానే మా కులాలు డెవలప్ అవుతాయి, మా కుటుంబాలు డెవలప్ అవుతాయి, మా కుటుంబాల గౌరవం పెరుగుతుందని చెప్పి ప్రజలందరూ చదువు గురించి, ఆ విద్య గురించి, ఉద్యోగాల గురించి తపన చెందుతున్నటువంటి పరిస్థితి దేశంలో అందరికీ ఉంది. ఇంకా గోల్డ్ ఇస్తాం, బాల్ ఇస్తాం, స్కీమ్లు ఇస్తామని అవి ఉండాలి. చాలా అది తక్కువ మంది కోరుకుంటారు. పిల్లల చదువు, పిల్లల భవిష్యత్తు, పిల్లల అభివృద్ధిని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అవన్నీ ఇక్కడ లభిస్తున్నాయి. కాబట్టి చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కలపమని అడుగుతున్నారు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి మన అభివృద్ధికి పునాదులు వేశాడు, బాటలు వేశాడు. మనం దాన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా మనం అభివృద్ధి చెందాలి అనుకుంటే తప్పనిసరి జగన్మోహన్ రెడ్డిని గెలిపించవలసిన బాధ్యత ప్రజలందరి మీద ఉన్నప్పుడు దేవినేని నాయుడు. అదేవిధంగా దేవినేని నాయుడు ఏ విధమైనటువంటి సమాజం పట్ల అంకితభావం ఉన్నదో ఆయన కుమారుడు యువకుడు దేవినేని అవినాష్ మొత్తం ఆయన బాటలో నడుస్తున్నాడు. ఇక్కడ ఏ ప్రజలను అడిగినా రోజు దర్బారు పెట్టి అధికారంలో లేకున్నా ఫోన్లు చేసి వాళ్ళ కష్టాలు తీర్చేటటువంటి నాయకుడు దేవినేని అవినాష్. ఆయన ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఇక్కడ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. గొప్ప తండ్రి బాటలో నడిచే గొప్ప నాయకుడు దేవినేని అవినాష్. దేవినేని అవినాష్ను గెలిపించినట్లయితే జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. మనకు మరిన్ని స్కీమ్లు వస్తాయి, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పి స్థానిక ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రి జగన్మోహన్ గొప్ప సంఘ సంస్కర్త. ఆయన మన అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ఒక 20 ఏళ్లలో దేశంలో కాదు వరల్డ్లోనే నెంబర్ 1 అవుతుంది. ప్రపంచంలో ఏ దేశంలో అయితే విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారో ఆ దేశాలు ప్రపంచంలో అగ్రదేశంగా మారిపోయాయి. జపాన్ 100 ఏళ్ల కిందనే విద్యకు అక్కడి పాలక వర్గం, మా ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగు, ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరిని కూడా చదివిస్తే ఆ దేశం ఇప్పుడు ప్రపంచంలో అగ్రదేశం. అమెరికా అదేవిధంగా. చైనా ఎప్పుడైతే చదువుకు ప్రాధాన్యత ఇచ్చిందో, అక్కడ విప్లవం వచ్చిందో, ఆ ప్రభుత్వాలు చదువుకు ప్రాధాన్యత ఇచ్చారో
ఆ దేశాలన్నీ కూడా అగ్రదేశాల రూపురే. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చదువుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు. కాబట్టి మనం అందరం గుర్తించాలి. ఆయన రాజకీయ నాయకుడిని ఏ స్కీమ్ పెడితే ఓట్లు వేయాలంటే ఎలక్షన్ ముందు ఇంటికి 50,000 పంపిస్తే మనం ఓట్లు వేయగలుగుతాం. ఓట్లను చూస్తలేడు ఆయన. వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులు, రాష్ట్ర ప్రజలు. వీళ్ళని ఏ విధంగా పైకి తీసుకురావాలి, పర్మనెంట్గా ఎట్లా డెవలప్ చేయాలి, ఆ పిల్లల్ని ఏ విధంగా చదివించాలి. చదివితే ఇక్కడ కలెక్టర్ అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్. ఇక్కడ కాకపోతే అమెరికాకు పోతారు. నేను మొన్న అమెరికాకు పోయినా. అమెరికాకు పోతే అక్కడ ఒక మీటింగ్ పెట్టారు మన తెలుగు మొత్తం భారతదేశం వాళ్ళకు చాలామంది ఆ ఏరియాలో డల్లాస్ పెడితే అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎవరని అడిగినా మాట్లాడేట వాళ్ళందరూ తెలుగులో మాట్లాడుతున్నారు. అరే మొత్తం తెలుగు లాగిలని అడిగితే అందరు గుజరాత్ అన్నాడు, రాజస్థాన్ అన్నాడు, ఢిల్లీ అంటున్నారు, యూపీ అంటున్నారు. తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు లేపమని అడిగిన. 50% మంది తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ మొత్తం అమెరికాలో. అంటే ఇక్కడ చదువు ఫ్రీ అవుతుంది, ఇంజనీరింగ్ ఫ్రీ చదువుకుంటున్నారు. మళ్ళీ పోయేటోళ్లకు అమెరికా పోయేటోళ్లకు డబ్బులు ఇస్తారు 20 నుంచి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు. పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన సీఎం జగన్. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.